హాయ్ హలో నమస్తే ఐఎమ్ బ్యాక్ అగైన్. ఎల్లమ్మ పుల్లమ్మ చెల్లమ్మ మల్లమ్మ అందరూ రండి నన్ను చూడడానికి. సో ఈ వీడియో మీకోసం పార్ట్ 2 అగైన్. సో ఈ రోజు అయితే మనం నిన్న వదిలేసిన అక్షయ పాత్ర నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. షూర్ విత్ మెడిసిన్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అన్ని మాక్సిమం అన్ని అయాన్ రిలేటెడ్ మెడిసిన్స్ ఉన్నాయి. సో ద మస్ట్ అండ్ షుడ్ మెడిసిన్స్ పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా మనం ఎక్కడికైనా ఒక పారాసిటమాల్ మెడిసిన్ ఉండాలి. ఎందుకంటే ఇది ఫీవర్ కూడా ఇంకా బాడీ పెయిన్స్ ఇంకా అదర్ ఎనీ ప్రాబ్లమ్ కి ద మస్ట్ అండ్ షుడ్ మెడిసిన్ అయితే పెద్దలకైనా పిల్లలకైనా P250 పనిచేస్తుంది. అలాగే డైజిన్ టాబ్లెట్స్ అయితే అందరికీ కావాలి. ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి డిహైడ్రేట్ అయిపోతాం కాబట్టి మధ్య మధ్యలో అట్లీస్ట్ ఒక చిన్న ఎలక్ట్రాల్ ప్యాకెట్ తాగితే మనకి డిహైడ్రేషన్ అవ్వకుండా అండ్ హెల్దీగా ఉంటాము మనం. సో ఇవైతే మస్ట్ అండ్ షుడ్ మెడిసిన్స్. సో ఓఆర్ఎస్ఎల్ కన్నా మనకి ఎలక్ట్రాల్ పౌడర్ అనేది చాలా మంచిదండి. సో ఇందులో అయితే ఏమి మిక్స్ చేసినవి ఏమి ఉండవు. డాక్టర్స్ కూడా ఎక్కువ శాతం అయితే ఏ డాక్టర్ కూడా సజెస్ట్ చేయరు మీకు టెట్రాప్యాక్ తాగమని చెప్పేసి. అందులో ప్రిజర్వేటివ్ ఉంటుంది, తర్వాత ఏమో ఫుడ్ కలర్ ఉంటుంది. సో ఫ్లేవర్ కోసం వేరే జ్యూసెస్ కూడా యాడ్ చేస్తారు. సో ఇదైతే అలాంటిది ఏమీ ఉండదండి. ఇది చాలా నేచురల్ అండ్ ప్యూర్. దీన్ని మనం ఒక గ్లాస్ వాటర్ లో కలుపుకొని ఎప్పుడైనా ఎక్కడైనా తాగితే ఇమ్మీడియట్ ఎనర్జీ వస్తుంది అండ్ వామిటింగ్స్ కి మోషన్స్ కి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో దీన్ని యూజ్ చేయమని నేను ప్రిఫర్. అక్షయ పాత్ర మీరు నన్ను బోర్ కొట్టిస్తుందని దయచేసి అనుకోవద్దు. సో ఈ రోజు అయితే ఇదిగోండి అయాన్వి బుక్స్ ఉన్నాయి. బుక్స్ చాలా హోంవర్క్స్ ఇచ్చారు హాలిడేస్ లో. ఇవన్నీ మనం తీసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా. బుక్స్ పార్ట్ అయిపోయింది. సో నేనైతే ఎవరైనా నేను ఎక్కువ మేకప్ వేసుకుంటున్నా అనుకుంటున్నారు ఏదో నాకు తెలియదు. బట్ నా దగ్గర అయితే చాలా కొంచెం ఐటమ్స్. ఒకటి మేకప్ ఫిక్సర్, 2 ఫౌండేషన్, 3 కాంపాక్ట్, 4 ఒకటే లిప్స్టిక్ అండ్ ఐలైనర్, కాజల్, అంతే. ఇంకేం లేదు. ఒక నైట్ క్రీమ్, అది కూడా ఈ మధ్యన డిహైడ్రేషన్ ఎక్కువైందని యూజ్ చేస్తున్నాను. గుడ్ వైబ్స్ యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంది అండ్ రేట్ తక్కువ. అండ్ నెక్స్ట్ వస్తే మనం ఆంధ్రాలో కదా, జర చాయ్ లేకపోతే జర్నీ చేసినట్టు ఉండదు, కిక్ రాదు, మజా ఉండదు. సో ఇది ఫ్లాస్క్, చాయ్ నింపుగా పోతా ఫుల్గా. సో మనం చాయ్ ఎంత ఇంపార్టెంటో ప్లాస్టిక్ ప్లేట్లు కూడా అంతే ఇంపార్టెంట్. తినాలిగా, మస్తు తింటేనే ఎనర్జీ వస్తుంది. సో ఇది ప్లాస్టిక్ ప్లేట్స్ అండ్ అయన్ బాబు గడి బ్రష్, టూత్ పేస్ట్, టంగ్ క్లీనర్ అన్ని ఇంట్లో ఉన్నాయి. సో అక్కడ ఒక సోప్ తీసుకోబోతున్నాను. ఇది అయన్ గారి టెడ్డీ, ఇప్పుడు కొత్తగా కొనుక్కున్నాడు. ఇది లేకపోతే వాడికి నిద్ర రాదు. ఇది వాడి కోసం. అండ్ ఆఫ్టర్ దాట్ వస్తే మన బాబు గారు షూస్ కొనుక్కున్నారు. ఇదిగోండి బుడ్డ షూస్, లైటింగ్ షూస్. దాని తర్వాత ఇవైతే నాకు నచ్చలేదు, వాడే కొనుక్కున్నాడు. ఎందుకు కొనుక్కున్నాడో నాకు తెలియదు. సో ఇవి వాడి షూస్ అండ్ ఇవి కూడా మనం తీసుకొని వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మనం యూట్యూబ్ రిలేటెడ్ సామాన్లు తీసుకెళ్ళాలని అనుకున్నాం కదా. నేనైతే ఈ ట్రైపాడ్ యూజ్ చేస్తాను అండ్ విత్ రింగ్ లైట్. ఈ రింగ్ లైట్ అన్నిటికీ యూజ్ చేస్తాను. దీన్నే ఎక్కువ శాతం అయితే, వేరే ట్రైపాడ్స్ ఏమీ లేవు నా దగ్గర. అండ్ ఈ మధ్యనే కొత్తగా తీసుకున్నాను. ఇది చిన్న మైక్, ఎక్కువ రేట్ కాదు, జస్ట్ 700 రూపీస్. బట్ ఇట్స్ వర్క్, చాలా బాగా వర్క్ చేస్తుంది. కొత్తగా మనకి ఎవరైనా యూట్యూబ్ చేసిన వాళ్ళు ఉంటే దీన్ని కొనుక్కోండి. అంటే సజెస్ట్ చేస్తానని చెప్పను, బట్ ఇట్స్ ఓకే. మనకి తక్కువ రేట్లో ప్రస్తుతానికి స్టార్టింగ్ చేసే వాళ్ళకి కావాలి కదా. మన అయాన్ మాట వినకపోతే దెబ్బలు కొడతా, హోల్ తీస్తా బిడ్డ. సో నెక్స్ట్ అయితే చార్జెస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒక మొబైల్ పెడితే మొబైల్స్ పాడైతాయి. సో నేనైతే OnePlus యూజ్ చేస్తున్నాను. OnePlus చార్జర్ ఇది. అండ్ మాకు ఒడిశాలో చింతపండు దొరకదు. సో మనకి చార్ లేకపోతే ముద్ద దిగదు. సో అందుకని జస్ట్ నేను 15 daysకి వెళ్తున్నాను కాబట్టి కొంచెం చింతపండు తీసుకుపోతున్నాను. సో చింతపండు అక్కడ ఎందుకు తినరు అంటే వాళ్ళకి ఒక పిచ్చి అపోహ అండి. చింతపండు తింటే బ్లడ్ విరిగిపోతుంది, ఏమో జబ్బులు వస్తాయి, పాత జబ్బులను బయటకు తీస్తుంది అన్న ఫీల్ అయిపోతారు వాళ్ళు. కానీ మనకైతే చింతపండు లేకపోతే అసలు చాయ్ లేకపోయినా బతుకుతారేమో కానీ చారు లేకుండా, పప్పు చారు లేకుండా అసలు ఎవరు ఆంధ్రోళ్ళు అయితే బ్రతకరు. దాంట్లో రోటి పచ్చడిలో చింతపండు అన్నదాన్ని లేకపోతే, ఉప్పు లేకపోతే ఎంత కష్టమైన జీవితం ఉంటుందో, ఇది లేకపోతే ఆంధ్రోళ్ళకి ముద్ద దిగదు, మింగుడు పోదు. నేనైతే చింతపండు లేదే ఏ పని చేయనండి. నాకు ఉన్న ఒక్క ప్రాణమైనా కానీ నెలకి కేజీ చింతపండు వాడతాను. మేబీ అది ఎక్కువ ఉండొచ్చు, బట్ స్టిల్ హియర్ అండ్ దేర్ నాకైతే 1 కిలో చింతపండు బాగా యూజ్ చేస్తాను నేను. రోజు వామ్ చారు, రసము, టమాటా చారు ఇవన్నీ బాగా ప్రిఫర్ చేసుకుంటాను. సో ఇంకా జర్నీలో అయితే వెట్ వైప్స్ చాలా ఇంపార్టెంట్. పిల్లలతో వెళ్ళినప్పుడు వెట్ వైప్స్, టిష్యూ పేపర్స్ చాలా నీడ్ఫుల్ అని అంటాను. సో అక్కడికైతే నేను 2 బెడ్షీట్స్ తీసుకున్నాను. సో ఇది అందులో ఒక బెడ్షీట్ నేను ఆల్రెడీ ప్యాకింగ్లోకి వెళ్ళిపోయింది. సో ఇదైతే ఎప్పుడు చాలా యూస్ఫుల్గా ఉండేనా లంచ్ బ్యాగ్ అనమాట. చూడండి బ్యాగ్ చిన్న జోలలాగా ఉంది, బట్ అయితే ఇది నాకు ఒక ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది అనమాట. మా అయాన్ కూడా పుట్టలేదు అప్పటికి ఈ బ్యాగ్ నా దగ్గరకు వచ్చినప్పటికి. కానీ అయాన్ పుట్టిన తర్వాత అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మనం ఎంత ఫుడ్, మెడిసిన్స్, డైలీ రెగ్యులర్ నీడ్స్ ఇందులో పెట్టుకుంటే నేనున్నా ఇంకా పెట్టు అనే టైప్ అనమాట ఈ బ్యాగ్. చాలా యూస్ఫుల్ అండ్ ఏమంటే వాషబుల్ కూడా, చక్కగా వాష్ చేసుకొని ఆరబెట్టేసుకోవచ్చు. అండ్ చాలా లేయర్స్ కూడా ఉన్నాయి దీంట్లోని. టికెట్స్, మనీ అలాంటివి కూడా ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. మాటికి హ్యాండ్ బ్యాగ్స్ అట్లా ఏం తీయనవసరం లేదు, చాలా బాగుంటుంది. సో జర్నీస్కి ఇలాంటి బ్యాగు పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుందని నేను ప్రిఫర్ చేస్తున్నాను. సో మీరు కూడా ఇలాంటి బ్యాగ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది.
సో మా అయ్యన్గాడు పిల్లి, ఇంకా నేను ఎక్కడికైనా వెళ్తున్నా అంటే షాపింగ్ ఉండాల్సిందే. అయితే నేను కొన్ని ఇక్కడి నుంచి తీసుకుపోతున్నా, ఇంకా కొన్ని అయితే నేను మళ్ళీ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాను. సో నేను మళ్ళీ కొన్ని సామాన్లు అన్నవి ఆర్డర్ చేశాను అనమాట. చూస్తున్నారు కదా, ఇవి రెగ్యులర్ నీడ్స్. అక్కడ కొంచెం వేడిగా ఉంటుంది, మనకు కావాల్సినవి ఎవరిపైన డిపెండ్ అవ్వద్దని అంటాను నేను. దట్టు మనం టైం స్పెండ్ చేయడానికి వెళ్తున్నాము, డబ్బుల గురించి ఆలోచించకూడదు. అట్ ది సేమ్ టైం ఏమంటే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. మన నీడ్స్ మనమే తీసుకుని వెళ్తే మనకు ఒక వాల్యూ ఉంటుంది, ఇజ్జత్ ఉంటుంది. అది చాలా మంచిది. చూసారా, ఇవన్నీ అయాన్కి, మా మామయ్య గారికి కావాల్సిన నీడ్స్ ఫ్లిప్కార్ట్లో ఇవన్నీ ఆర్డర్ చేశాను. నేను రీచ్ అవ్వగానే అవి రిసీవ్ చేసుకుంటాను. సో దిస్ ఈజ్ న్యూ షాపింగ్ అగైన్. చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నాను అని అనుకోవద్దు దయచేసి, ఎందుకంటే ఇవన్నీ చాలా నీడ్స్. వేరే ఊరికి వెళ్తే ఆబ్వియస్లీ వాటర్ చేంజ్ అయ్యి పిల్లలు చాలా కోల్డ్ కాఫ్తో సఫర్ అయితే ఉంటారు. మా బాబుకి అయితే కొంచెం మెడినేట్ ప్రాబ్లం ఉంది, కానీ దానికోసం అని కాదు. బట్ స్టిల్ ఏమంటే ఇది జస్ట్ బ్యాక్ సపోర్ట్ అనుకోండి. ఇదైతే నెబ్లైజర్. బాగా కాఫ్ ఉన్నప్పుడైతే ఒక్కసారి పెడితే సరిపోతుంది. బట్ నేను ప్రిఫర్ చెయ్యను. బట్ ఏమంటే మనం అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాము, ఒక విలేజ్కి వెళ్తున్నాము కాబట్టి మన డాక్టర్స్ వేరు, వాటర్ వేరు, మన మెడిసిన్స్ వేరు. సో ఇవన్నీ రిస్క్ తీసుకోవడం కన్నా నేనైతే ఇది ప్రిఫర్ చేస్తున్నాను. బట్ మాక్సిమం దీని యూజ్ రావద్దు అని నేను గాడ్ని ప్రే చేస్తున్నాను. అండ్ ప్రే ఫర్ మీ. మేము ఎంత హ్యాపీగా వెళ్ళాలి అంత హ్యాపీగా రావాలని నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ అందరూ కోరుకోవాలని కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ. సో నేను ఇది కొత్త బ్యాగ్ తీసుకున్నా అండి, ఇంపార్టెంట్ అంట, కొత్త షాప్లో అది కూడా. సో వాళ్ళ దగ్గర అయితే బొమ్మలు, ఇంకా మంచి మంచి బ్యాగ్స్, ఇంపార్టెంట్ సామాన్లు భలే ఉన్నాయన్నమాట. ఈ బ్యాగ్ అయితే నేను 800 రూపీస్కి కొన్నాను. చాలా బాగుంది క్వాలిటీ. మినిమం 4 years అయితే యూజ్ చేయొచ్చు అని నా ఒపీనియన్. అండ్ మనం ఏమంటారు, కొంచెం 2-wheeler డ్రైవ్ చేస్తాం కాబట్టి ఇది ఇలా ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. సో అందుకని నేను తీసుకున్నాను. బాగుందా? ప్రతి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే నేను ఒడిశాలో ఉన్నప్పుడు కూడా నన్ను సపోర్ట్ చేయండి. అస్సలు మర్చిపోద్దు, ఆంధ్ర అమ్మాయి మీకోసమే వీడియోస్ చేస్తున్నాను విషయాన్ని. సో మీరు ఉన్నారన్న ధైర్యంతోనే నేను ఒడిశా పోతున్నాను అసలు. ఎందుకంటే ఇయర్లీ ఒకసారి పోతాం, అదొక ఎంటర్టైన్మెంట్. ఇప్పుడైతే ఇంకా బెటర్ ఎంటర్టైన్మెంట్, మంచి మంచి వీడియోస్తోని, విలేజ్ లుక్స్తోని నేను మీకు మంచి వీడియోస్ తీసుకురావాలని ఆశిస్తున్నాను. యాక్చువల్గా నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి నా డ్రీమ్స్ అన్ని. ఊరంతా ఇంకా నేను హోమ్ టూర్ కూడా చేస్తాను. ఎవరు మిస్ అవ్వకుండా నా వీడియోస్ని అయితే చూడండి. సో ఇదైతే మన సంసారం ఒక చదరంగం అనేటట్టు. సో దీస్ ఆర్ సో మన సంసారం అయితే హైదరాబాద్ నుంచి ఒడిశాకి వెళ్తున్నాము. ఒడిశా సంసారం తీసుకెళ్ళినంతా నేను ప్యాకింగ్ చేసేసుకున్నాను. సో మా అయ్యన్ గారిని కూడా ప్యాకింగ్ చేసేసాను. వీడిని జస్ట్ సంకలు ఎత్తుకుని వెళ్ళిపోవడమే, ఇంకా ఎక్కడ ఆగేది లేదు. సో మా వీడియోస్ మీకు నచ్చినాయా? సో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.